ఓం శాంతి. బాబా ఈరోజుటి మురళిలో మన బుద్ధి లైన్ క్లీన్గా ఉండాలి. దీనికోసం ఆత్మాభిమాని స్థితిని బాగా ప్రాక్టీస్ చేయండి అన్నారు. అలాగే మాయ ఎంత శక్తివంతమైనదో మనకి తెలియజేస్తూ, మీరు ఎవరి తోడున్నారు, మీ తోడున్నటువంటి బాబా ఎటువంటి శక్తిని కలిగి ఉన్నారు, మరి మాయ మీ సంపాదనలో ఏ రకంగా కూడా నష్టాన్ని కలిగించకుండా మీరు జాగ్రత్త పడాలి అన్నారు. కర్మేంద్రియాలతో ఎటువంటి వికర్మలు చేయకూడదు అని బాబా పిల్లలకి గుర్తు చేయించారు. ఇది 6 డిసెంబర్ మురళి. మీటే బచ్చే, मैं तुम्हें फिर से राजयोग सिखलाकर राजाओं का राजा बनाता हूँ. इस फिर से शब्द में ही सारा चक्र समाया हुआ है. మధురమైన పిల్లలు, నేను మీకు తిరిగి రాజయోగాన్ని నేర్పించి రాజాది రాజులుగా తయారు చేస్తున్నాను. ఈ తిరిగి అనే శబ్దంలోనే మొత్తం చక్రమంతా ఇమిడి ఉంది. తిరిగి అంటే మళ్ళీ నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తున్నాను. మళ్ళీ అని అనడంలో గతంలో కూడా ఒకసారి నేర్పించారు, మళ్ళీ ఆ సమయం వచ్చేసింది, ఇక పైన కూడా మళ్ళీ నేర్పిస్తారు అనేది అర్థమవుతుంది. చక్రం అంతా కూడా ఇమిడి ఉంది అంటున్నారు ఈ ఒక్క శబ్దంలో. మళ్ళీ అని అనడంతో ఇదొక కాలచక్రం. ఇందులో ప్రతిసారి ఆ టైం రాగానే పరమాత్ముడు అందరికీ రాజయోగాన్ని నేర్పించడానికి భూమిపైకి అవతరిస్తారనేది అర్థమవుతుంది. ప్రశ్న, बाप भी प्रबल है तो माया भी, दोनों की प्रबलता क्या है? బాబా ప్రబలమైన వారు, శక్తివంతమైన వారు, మాయ కూడా. ఇద్దరిలోని శక్తి ఎటువంటిది? బాబా శక్తి ఏం చేస్తుంది, మాయ శక్తి ఏం చేస్తుంది? జవాబు, బాప్ తుమే పతిత్ సే పావన్ బనాతే. బాబా మిమ్మల్ని పతితుల నుండి పావనంగా తయారు చేస్తున్నారు. పావనంగా తయారవ్వడంలో బాబా యొక్క శక్తి మనకు తోడ్పడుతుంది. అంటే మనం పావనంగా అవ్వాలి అంటే ఆ శక్తి బాబానే ఇవ్వగలుగుతారు. అందుకే బాబాను పతిత పావన సర్వశక్తివంతుడా అని అంటారు. మాయ శక్తి ఎలాంటిదో ఇప్పుడు చెప్తున్నారు బాబా. మాయ పతితంగా తయారు చేయడంలో ప్రబలమైనది, శక్తివంతమైనది. సత్యమైన సంపాదనలో ఎలాంటి గ్రహచరం కూర్చుంటుందంటే లాభాలకు బదులుగా నష్టం వాటిల్లుతుంది. వికారాల వెనక మాయ వేడి పెనంలా చేస్తుంది. అందుకే బాబా అంటారు, పిల్లలు ఆత్మాభిమానిగా ఉండే పురుషార్థం చేయండి. వికారాల వెనక మాయ ఎలా చేస్తుంది అంటే ఇక పూర్తిగా అతుక్కుపోయేలాగా. వేడి పెనం మీద ఎంత మంచి నీళ్ళను వేసినా అవి ఊరికి ఆవిరైపోతాయి. ఆ వేడికి మాయ కూడా వికారాల వేడిని అంతగా పుట్టిస్తుంది. బాబా అందుకే చెప్తున్నారు, పిల్లలు ఆత్మాభిమానిగా అయ్యే పురుషార్థం చేయండి. బాబా శక్తితో మనం పావనంగా అవుతాం, మాయా శక్తితో మనం పతితంగా అవుతాం. గీత్, హమే ఉన్ రాహోం పర్ చల్నా హై. మేము ఎలాంటి మార్గంలో నడవాలి అంటే ఆ మార్గంలో పడిపోవటం, లెగవటం, సంభాలించుకోవటం అన్నీ ఉంటాయి అని. పాటలో పూర్తిగా ఉత్సాహాన్ని కలిగిస్తూ, ధైర్యం కలిగించి, నిరుత్సాహం చెందకుండా ముందుకెళ్ళేలాంటి ఒక మోటివేషన్ లభిస్తుంది. మేము నడిచేటువంటి మార్గంలో గిరణ, సంబలన ఇవన్నీ కూడా ఉంటాయి అని అర్థమవుతుంది. ఓం శాంతి. तुम बच्चों को किन राहों पर चलना है?
మీరు పిల్లలు ఎటువంటి మార్గంలో నడవాలి? తప్పకుండా మార్గాన్ని చూపించేవారు ఉంటారు కదా. మనుషులు తప్పుడు మార్గంలో నడుస్తున్నారు, అందుకే దుఃఖితులుగా అవుతున్నారు. ఇప్పుడు ఎంతో దుఃఖితులుగా ఉన్నారు, ఎందుకంటే పరమాత్ముని మతంపై నడవటం లేదు. అందరూ ఉల్టా మతంపైనే నడుచుకుంటూ వస్తున్నారు. ఎప్పటి నుండి ఉల్టా మతం లభించిందో అప్పటి నుండి రావణ రాజ్యం మొదలైంది. బాబా అర్థం చేయిస్తున్నారు, మీరు ఈ సమయంలో రావణుని మతంపై ఉన్నారు. అందుకే అందరి స్థితి ఇంత దిగజారిపోయి ఇంత చెడిపోయి ఉంది అంటున్నారు. అందరూ పతితంగానే అయ్యారు. గాంధీజీ కూడా, బాపు గాంధీ గారు కూడా చెప్పేవారు, పతిత పావన రండి, ఓ పరమాత్మ మేం పతితంగా ఉన్నాము అని. కానీ అర్థం చేసుకోలేకపోయారు నిజంగా పతితం అంటే ఏమిటి అని. ఎలా పతితంగా అయ్యాము, ఎవరిలా చేసింది అనేది తెలుసుకోలేకపోయారు. వారు కోరేవారు భారతదేశాన్ని రామరాజ్యంగా చెయ్యాలి అని. కానీ రామరాజ్యంగా తయారు చేయగలిగే శక్తి ఎవరిలో ఉంది, ఇది తెలియదు. గీతలో బాబానే అన్ని విషయాలను అర్థం చేయించారు, కానీ గీతా భగవంతుని యొక్క పేరుని ఉల్టా రాసేశారు. తండ్రి పేరే వేయలేదు. బాబా అందుకే అర్థం చేయిస్తున్నారు, ఏంటి మీరు ఇలా చేశారు అంటున్నారు. క్రైస్ట్ బైబిల్లో పోప్ యొక్క పేరు వేస్తే ఎంత నష్టం జరిగినట్లు. క్రైస్ట్ వినిపించినటువంటి బైబిల్లో పోప్ పేరు వేసినట్లయితే ఎంత నష్టం జరుగుతుంది. ఇది కూడా అలాగే, ఇది డ్రామా. బాబా పెద్దలోకెల్లా పెద్ద పొరపాటు ఏం జరిగిందో అర్థం చేయిస్తున్నారు. ఈ ఆది మధ్య అంతం యొక్క జ్ఞానము గీతలో ఉంది. బాబా అర్థం చేయిస్తున్నారు, నేను మిమ్మల్ని తిరిగి రాజాది రాజులుగా తయారు చేస్తున్నాను. మీరు 84 జన్మలు ఎలా తీసుకున్నారో మీకే తెలియదు, నేను తెలియజెప్తున్నాను. ఇదేమి శాస్త్రాల్లో ఉన్నది కాదు. శాస్త్రాలైతే అనేకంగా ఉన్నాయి, భిన్న భిన్న మతాలున్నాయి. గీత అంటే గీతనే. ఎవరైతే గీతను బోధించారో వారి సలహా తీసుకోవాలి. వారేం చెప్తున్నారంటే, నేను రాజయోగం నేర్పించడానికి తిరిగి వచ్చాను, మీ అందరిపైన మాయా నీడ పడింది, ఇప్పుడు నేను తిరిగి వచ్చాను. గీతలో కూడా చెప్పారు, హే భగవంతుడా, తిరిగి గీతా జ్ఞానం వినిపించడానికి రండి, గీత యొక్క నాలెడ్జ్ని ఇవ్వడానికి రండి అని. గీతలో ఈ విషయం ఉంది, ఆసురీ సృష్టి యొక్క వినాశనము, దైవీ సృష్టి యొక్క స్థాపన తిరిగి జరుగుతుంది అని. తిరిగి అనే శబ్దము తప్పనిసరిగా రాయాలి. గురునానక్ తిరిగి వస్తారు తన సమయానికి. చిత్రాలు కూడా తయారయ్యాయి. శ్రీకృష్ణుడు కూడా మళ్ళీ నెమలిపించదారునిగా తిరిగి వస్తాడు. ఈ అన్ని రహస్యాలు గీతలో ఉన్నాయి, కానీ భగవంతుని పేరును తప్పుగా రాశారు. మేం గీతను నమ్మము అని చెప్పము, కానీ గీతలో ఇది తప్పుగా రాశారు. భగవంతుని పేరుకు బదులుగా దేవత పేరును వేశారు. అందుకే బాబా వచ్చి దాన్ని సరిచేస్తూ ఉన్నారు, సరైన విధంగా అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇది కూడా మీకు అర్థమైంది కదా. ప్రతి ఒక్క ఆత్మ పాత్ర వేరువేరుగా ఉంది. ఇదంతా డ్రామాలో ఇమిడి ఉంది. అందరూ ఒకే సమానంగా ఉండరు. మనుషులంటే మనుషులే, అలాగే ఆత్మ అంటే ఆత్మే. కానీ ప్రతి ఆత్మలో పాత్ర ఇమిడి ఉంది. ఈ విషయాలు అర్థం చేయించడానికి చాలా గొప్ప బుద్ధివంతులుగా ఉండాలి. బాబాకు తెలుసు ఎవరు అర్థం చేయించగలుగుతారో, ఎవరు సర్వీస్ చేయడంలో తెలివైన వారిగా ఉన్నారో, ఎవరి బుద్ధి లైన్ క్లియర్గా ఉందో బాబాకు తెలుసు. ఆత్మాభిమానిగా ఉండాలి. అందరూ పరిపూర్ణంగా దేహీ అభిమానిగా అయితే అవ్వలేదు ఇంకా. ఇదైతే అంతిమంలో రిజల్ట్ వెలువడుతుంది. పరీక్షల రోజుల్లో ఎంతెంత పరీక్షలు దగ్గరికి వస్తూ ఉంటే తెలిసిపోతుంది కదా ఎవరెవరు పాస్ అవుతారు అని. టీచర్కి కూడా అర్థమవుతుంది, అలాగే పిల్లలు కూడా అర్థం చేసుకుంటారు.
వీళ్ళు చాలా ఫాస్ట్గా ఉన్నారు, వీళ్ళు చాలా మంచి నంబర్తో పాస్ అయ్యేలాగా ఉన్నారు అని. అక్కడైతే మోసం కూడా జరిగే అవకాశం ఉంది. ఇక్కడ అటువంటి విషయం ఏమీ లేదు. పూర్తి మొద్దులాగా ఉండి ఏమీ చదవనటువంటి వారు కాపీ కొట్టి ఇంకే పద్ధతిలో అయినా మంచి మార్కులతో పాస్ అయినట్టుగా రిజల్ట్ రావచ్చు. అక్కడ అలా మోసం జరిగే అవకాశం ఉంది. ఇక్కడైతే అలా జరగదు. ఇది కూడా డ్రామాలో ఇమిడి ఉంది. కల్పకృతం ఎవరైతే జ్ఞానం తీసుకున్నారో వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వస్తారు. మనకు తెలిసిపోతుంది, సేవ యొక్క వేగం పెరుగుతూ ఉంటుంది. ఇది సత్యమైన సంపాదన. దీంట్లో కూడా లాభ నష్టాలు, గ్రహచారం మొదలైనవి ఉంటాయి. నడుస్తూ నడుస్తూ కొందరిది కాలు విరిగిపోతుంది. గంధర్వ వివాహం చేసిన తర్వాత మళ్ళీ మాయ వారి బుద్ధిని వేడి పెనంలాగా చేసేస్తుంది. మాయ కూడా చాలా ప్రబలమైనది. బాబా కూడా ప్రబలమైన వారు. బాబా శక్తితో మనం పావనంగా అవుతాం. అందుకే వారిని సర్వశక్తివంతుడు, పతిత పావనుడు అని అంటాం. మరి మాయాశక్తి కూడా తక్కువేం లేదు. పావనంగా ఉన్న వారిని పతితంగా చేసేస్తుంది. సత్యుగంలో అయితే మాయ ఉండనే ఉండదు. అది ఉన్నదే నిర్వికారి ప్రపంచం. ఇప్పుడైతే పూర్తిగా వికారీ ప్రపంచం ఇది. ఎంత జబర్దస్త్గా మాయ యొక్క ప్రబలత, ప్రభు యొక్క ప్రబలతను మీరు చూస్తున్నారు అంటున్నారు. నడుస్తూ నడుస్తూ మాయ పూర్తిగా ముక్కుతో పట్టేసుకొని ఒక వేడి పెనంలాగా చేసేస్తుంది. విడాకులు ఇచ్చేస్తారు. అంత శక్తి ఉంది మాయలో. పిల్లలను బాబా చేయి పట్టుకున్న వారిని వదిలించేలాగా చేస్తుంది. సర్వశక్తివంతుడు అని పరంపిత పరమాత్ముణ్ణి అంటాం. అయినా మాయ కూడా తక్కువేమీ కాదు. అర్థకల్పం మాయ రాజ్యం నడుస్తుంది. ఇదెవరికైనా తెలుసా? రాత్రి మరియు పగలు సగం సగం ఉంటాయి. బ్రహ్మ పగలు, బ్రహ్మ రాత్రి. అయినా సత్యుగాన్ని లక్షల సంవత్సరాలు అన్నారు. మరి కలియుగాన్ని ఎన్ని సంవత్సరాలని చెప్తారు? కలియుగానికి ఎంత ఆయుష్ ఇస్తారు? ఇప్పుడు బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇవన్నీ మీకు క్లియర్గా అర్థమవుతున్నాయి. బాబా చెప్పిందైతే పూర్తిగా రైట్. బాబా స్వయం చదివిస్తూ ఉన్నారు. కలియుగంలోని మనుషులెవరు గీత యొక్క రాజయోగాన్ని నేర్పించి రాజాది రాజులుగా తయారు చేయలేరు. ఏ ఒక్కరు కూడా రాజయోగం నేర్చుకుంటున్నాం, మేము రాజాది రాజులుగా అవుతున్నాం దీంతో అని అనుకోరు. వారైతే గీతా పాఠశాలలు అనేకంగా తెరుస్తూ ఉంటారు. కానీ ఏ ఒక్కరికి కూడా రాజయోగంతో రాజాది రాజులుగా అవుతున్నాము అనేటువంటి సంతోషము ఉండదు. వారెవరిని కూడా అలా రాజారాణిగా తయారు చేయలేరు. ఎవరికి ఆ లక్ష్యమే లేదు. రాజ్యం పొందాలి అనే లక్ష్యమే లేదు. ఇక్కడైతే అనంతమైన తండ్రి నుండి భవిష్యత్తు సుఖం యొక్క రాజ్యాన్ని తీసుకోవడానికి చదువుకుంటున్నాం. మొట్టమొదట తండ్రి పరిచయమును ఇవ్వాలి. మొత్తం గీతపైనే ఆధారపడి ఉంది. మనుషులకు ఎలా తెలియాలి సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అని? మనం ఎక్కడి నుండి వచ్చాము, ఎక్కడికి వెళ్ళాలి, ఇదెవరికీ తెలియదు. ఏ దేశం నుండి వచ్చాం, ఏ దేశానికి వెళ్ళాలి, గీతలో అయితే ఉంది. కానీ కేవలం చిలక మాదిరిగా ఉన్నట్టుగా పాడుతూ ఉంటారు. బుద్ధిలో, ఆత్మలో ఆ జ్ఞానము నిండట్లేదు అంటున్నారు. హే పరంపిత పరమాత్మ అని ఎవరిని అంటున్నామనేది తెలుసుకోవట్లేదు. వారిని చూడలేకపోతున్నారు, తెలుసుకోలేకపోతున్నారు. ఆత్మ కర్తవ్యం అయితే తండ్రిని తెలుసుకోవడం, చూడటం కదా. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మనం ఆత్మలం. పరంపిత పరమాత్మ తండ్రి మనకి చదివిస్తూ ఉన్నారు. బుద్ధి చెప్తుంది తండ్రి స్వయంగా వచ్చి చదివిస్తున్నారు అని. మరి ఏ ఆత్మని పిలుస్తున్నారు? అది అర్థమే చేసుకోవటం లేదు. వారి ఆత్మ వచ్చేసింది అంటారు. మీరైతే అర్థం చేయిస్తారు. మనమందరం ఆత్మలం, వారు మనకు తండ్రి అని. తండ్రి నుండి తప్పనిసరిగా వారసత్వం లభిస్తుంది కదా. మరి మనం ఎందుకు దుఃఖితులుగా అయ్యాం? మనుషులైతే తండ్రే సుఖ దుఃఖాలు ఇస్తారు అని
చెప్పుకుంటూ వచ్చారు. భగవంతుని నిందిస్తూ వచ్చారు. ఇంత కష్టపెడుతున్నావు, మమ్మల్ని పావులుగా చేసి ఆడుకుంటున్నావని ఏవేవో మాటలు అనేస్తారు భగవంతుని విషయంలో. బాబా అంటున్నారు, వారంతా ఆసురీ సంతానం. కల్పకృతం కూడా అలా అన్నారు, ఇప్పుడు కూడా అంటారు. ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా ఈశ్వరుని సంతానంగా అయ్యారు. ఇంతకుముందు మీరు కూడా ఆసురీ సంతానంగా ఉండేవారు. ఇప్పుడు బాబా చెప్తున్నారు, నిరంతరం నన్ను జ్ఞాపకం చేయండి. ఎవరికైనా ఈ 2 శబ్దాలు అర్థం చేయించడం చాలా సహజం. మీరు భగవంతునికి పిల్లలు. భగవంతుడే స్వర్గాన్ని రచించారు. ఇప్పుడు నరకంగా మారింది. తిరిగి స్వర్గాన్ని తండ్రి రచిస్తారు అని చెప్పాలి. బాబా అయితే మనకి రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు, స్వర్గ స్థాపన చేస్తూ ఉన్నారు. మంచిది. శివుణ్ణే తెలుసుకోలేదు. ప్రజాపిత బ్రహ్మను కూడా రచించేవారు ఆ శివుడే అనే విషయము తెలియచేయాలి. మరి బ్రహ్మ ద్వారానే నేర్పిస్తారు కదా, ఎందుకంటే ఆ శివ పరమాత్ముడైతే శరీరం లేనటువంటి వారు. ఇప్పుడు అందరూ శూద్ర వర్ణంలో ఉన్నారు. మనము బ్రాహ్మణుల నుండి దేవతలుగా, దేవతల నుండి క్షత్రియులుగా అవుతాం. లేకపోతే విరాట్ రూపం ఎందుకు తయారు చేశారు? చిత్రం బాగుంది అంటున్నారు, కానీ ఎవరు అర్థం చేసుకోవటం లేదు. శూద్రులను బ్రాహ్మణులుగా ఎవరు తయారు చేస్తారు? తప్పనిసరిగా ప్రజాపిత బ్రహ్మ కావాలి. వారిని ఎలా అడాప్ట్ చేసుకుంటారు? ఏ విధంగా మీరు అంటారు, వీరు నా భార్య, నా స్త్రీ అని. మరి వారిని నా అని ఎలా అంటారు? అడాప్ట్ చేసుకున్నారు అంటే వివాహం చేసుకుంటారు. మరి బాబా అంటారు, నన్ను కూడా అందరూ మాతా పిత అని అంటున్నారు. నేనైతే మీకు పితను, తండ్రిని. నేను మాతను ఎక్కడి నుండి తీసుకురావాలి మరి? అందుకే నేను ఇతనిలో ప్రవేశించాను, ఇతనికే బ్రహ్మ అని పేరు పెట్టాను. స్త్రీని అడాప్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఏ విధంగా లౌకికంలో తండ్రి స్త్రీని అడాప్ట్ చేసుకొని కుకవంశావళి రచనను చేస్తారు. బాబా కూడా ఇతని తనువులో ప్రవేశించి ఇతన్ని అడాప్ట్ చేసుకొని వీరి ముఖారవిందం ద్వారా ముఖవంశావళి సంతానాన్ని తయారు చేస్తున్నారు. మీరంటారు, మేమందరం బ్రాహ్మణీలము అని. మరి తప్పకుండా వీరి పేరే బ్రహ్మ అయి ఉండాలి. బ్రహ్మ ఎవరి అబ్బాయి? శివబాబా అబ్బాయి. వీరిని ఎవరు అడాప్ట్ చేసుకున్నారు? అనంతమైన తండ్రి. ఉదాహరణ చాలా బాగుంది, కానీ బుద్ధిలో కూర్చోవాలి కదా. అర్థం చేయించే వాళ్ళు కూడా అంత మంచిగా చెప్పగలగాలి కదా. బుద్ధిలో లేకపోతే వారికి అర్థం చేయించడం కూడా రాదు. లౌకిక మరియు పారలౌకిక తండ్రి పరిచయం ఇవ్వాలి. వారు కూడా స్త్రీని అడాప్ట్ చేసుకొని నా వారు అని అంటారు. అంటే ఇంకా వీరు నా స్త్రీ అని చెప్తారు. ఇక్కడైతే శివబాబా ప్రవేశించి అడాప్ట్ చేసుకుంటున్నారు. బాబా స్వయంగా చెప్తున్నారు, నేను నిరాకారుణ్ణి, నేను ఈ బ్రహ్మ శరీరం యొక్క ఆధారాన్ని తీసుకుంటాను. నేను ఎప్పుడైతే ఇతని శరీరంలో ప్రవేశిస్తానో అప్పుడు ఇతని పేరు మారుస్తాను. ఒకే సమయంలో బాబా ఎంతో మంది పేర్లు పెట్టారు. పేర్ల యొక్క లిస్ట్ కూడా మీ వద్ద ఉండాలి. ప్రదర్శనలో పేర్ల లిస్టుని చూపించాలి. ఏ విధంగా తండ్రి ఇంతమందికి పేర్లను పెట్టారు అనేది చెప్పాలి. బాబా అయితే మనల్ని తన వారిగా చేసుకొని పేరు మార్చారు. వారిని భృగు ఋషి అని కూడా అంటారు. జన్మపత్రి అయితే భగవంతుడి వద్దే ఉంది కదా. వండర్ఫుల్ పేర్లు ఇవి. భృగు ఋషి సప్త మహారుషులలో ఒకరు. ఆయన మొట్టమొదటి జ్యోతిష్య సంకలనకర్త. ఆయన జీవితానికి సంబంధించిన మొత్తం భవిష్యవాణినంతా రాసి దానిని భృగు సంహితగా సంకలనం చేశాడు. వారు భవిష్యత్తు మరియు జాతకాల జ్ఞాతగా పిలువబడ్డారు. అందుకే బ్రహ్మబాబా కొన్ని సందర్భాల్లో శివబాబాని భృగు ఋషి అని అంటారు. ఎందుకంటే శివబాబా పిల్లలందరి యొక్క భవిష్యత్తును తెలిసి ముందుగానే వారికి అలాంటి పేరును కూడా పెట్టారు. భృగు ఋషి అయితే జన్మపత్రిలను రాశాడు అంటారు, కానీ వాస్తవంగా జన్మపత్రి భగవంతుడి వద్దే ఉంటుంది కదా. వండర్ఫుల్ పేర్లు పెట్టారు బాబా. అందరివైతే లేవు, కొందరు ఆశ్చర్యంగా విని పారిపోయారు కూడా. పేరు పెట్టించుకున్నారు బాబాతో, మళ్ళీ వెళ్ళిపోయారు.
ఈరోజు ఉంటారు, రేపు ఉండరు. నంబర్ 1 శత్రువు కామము. ఈ కామ వికారం బాగా నష్టపరుస్తుంది. దానిపైన విజయాన్ని పొందాలి. గృహస్థ వ్యవహారంలో కలిసి ఉంటూ కూడా దానిపైన విజయాన్ని పొందాలి. ఇది ప్రతిజ్ఞ. మీ వృత్తిని చూసుకోవాలి. కర్మేంద్రియాలతో ఎటువంటి వికర్మలు చేయటం లేదు కదా. తుఫాన్లైతే అందరికీ వస్తాయి, ఇందులో భయపడేది లేదు. బాబాని ఎంతోమంది పిల్లలు అడుగుతూ ఉంటారు, బాబా ఈ వ్యాపారం చేయడం మంచిదా, ఆ వ్యాపారం చెయ్యాలా అని. బాబా రాస్తారు, నేను మీ వ్యాపారాలు మొదలైనవి చూడ్డానికి వచ్చానా ఏంటి? నేనైతే టీచర్ని, చదివించడానికి వచ్చాను. వ్యాపారాల విషయాలు మీరు నన్ను అడుగుతారేంటి? నేనైతే రాజయోగాన్ని నేర్పిస్తున్నాను. రుద్ర యజ్ఞం యొక్క గాయనం ఉంది కదా, శ్రీకృష్ణ యజ్ఞం అని అనరు. బాబా అంటారు, లక్ష్మీనారాయణులు కూడా ఈ సృష్టి చక్ర జ్ఞానాన్ని కలిగి లేరు. వారికి కూడా ఈ సృష్టి చక్ర జ్ఞానం తెలియదు. ఇప్పుడు మీకు తెలుసు 16 కళల నుండి 14 కళలుగా అవుతారు. ఆ సమయంలో రాజ్యం యొక్క నశ కొంత ఎగిరిపోతుంది. అక్కడైతే ఉన్నదే సద్గతి. సద్గతి దాత కూడా ఒక్కరే. వారే వచ్చి యుక్తిని తెలియజేస్తున్నారు. ఇంకెవరు కూడా ఈ యుక్తిని తెలియచేయలేరు. మొట్టమొదట ఈ విషయాన్ని వినిపించండి. కామం మహాశత్రువు అనే మాటను ఎవరన్నారు? ఎవరి ఆజ్ఞ ఇది? ఇది ఎవరు చెప్తున్న విషయం అనేది స్పష్టం చేయాలి. ఇది కూడా చెప్తూ ఉంటారు కదా, విషియస్ వరల్డ్, వాయిస్లెస్ వరల్డ్ అని. భారతదేశంలోనే రావణుణ్ణి కాలుస్తూ ఉంటారు. సత్యుగంలో అయితే రావణుణ్ణి కాల్చరు. ఒకవేళ రావణుణ్ణి అనాదిగా కాలుస్తున్నారు అంటే మరి సత్యుగంలో కూడా రావణుడే ఉంటే ఇంక అంతటా దుఃఖం ఉన్నట్లే. ఇంకా సత్యుగానికి కలియుగానికి తేడా ఏమున్నట్లు మరి? ఇంకా దాన్ని స్వర్గం అని ఎలా అంటారు? ఈ విషయాలని అర్థం చేయించాలి. ప్రతి ఒక్కరి నాడిని చూడాలి. తెలిసిపోతుంది ఏ పిల్లలు ఎంత వేగంగా అర్థం చేయిస్తారు, ఎంత బాగా చెప్పగలుగుతారు అని. ఎవ్వరూ సంపూర్ణంగా అయితే కాలేదు. కాకపోతే సతో రజో తమో అయితే ఉంటారు. బుద్ధి ప్రతి ఒక్కరిది వేర్వేరుగా ఉంటుంది. శ్రీమతం పైన ఎవరైతే నడవరో వారిది తమో ప్రధాన బుద్ధి. స్వయాన్ని ఇన్ష్యూర్ చేసుకోలేదు. మరి భవిష్యత్తు జన్మల కోసం ఏం మిగులుతుంది? అందరూ మరణించేదే ఉంది. మరి మృత్యువుకి ముందు ఈశ్వరుడి వద్ద మొత్తమంతా ఎందుకు ఇన్ష్యూర్ చేసుకోకూడదు? అంతా వారిచ్చిందే కదా. మరి పాలన కూడా వారే చేస్తూ ఉన్నారు కదా. అన్నీ భగవంతుడే ఇచ్చారు అని భక్తి మార్గంలో కూడా చెప్తారు. బాబా అంటున్నారు, ఒకవేళ మీరు మొత్తమంతా ఇచ్చి సేవ చేయకపోతే ఏది ఇచ్చారో దాన్ని మీరే తింటూ ఉన్నట్లు కదా. మీరు బాబాకి మొత్తం ఇచ్చిన తర్వాత మీ పాలన కూడా చెయ్యాలి కదా. బాబా పాలన చేయడానికి మీరిచ్చిన ధనమే ఉపయోగిస్తూ ఉంటారు. అంటే మీరిచ్చింది మీరే ఉపయోగించుకుంటూ ఉన్నట్లు అవుతుంది. ఇంకా మీరేమీ సేవ చేయకపోతే జమానే అవ్వదు. సర్వీస్ యొక్క ప్రూఫ్ని కూడా ఇవ్వాలి. చూస్తూ ఉంటారు ఎవరు మంచి పండగాయి పిల్లల్ని తీసుకొస్తారు అని. కొత్త బీకేలు కూడా పరస్పరంలో సెంటర్ నడిపిస్తారు. బాబా ఆఫర్ చేస్తూ ఉంటారు. ఈ జ్ఞానం అయితే చాలా సహజం. వానప్రస్థ స్థితిలో ఉన్న వారికి కూడా మీరు వెళ్ళి అర్థం చేయించండి. వానప్రస్థ స్థితి ఎప్పుడు ఏర్పడుతుంది? అసలు వానప్రస్థం అంటే ఏంటి చెప్పండి. బాబాయే గైడ్గా అందరినీ తీసుకెళ్తున్నారు. మీకు తెలుసు కదా, కాలుడికి కూడా కాలుడు, మహాకాలుడు బాబా. మనమైతే సంతోషంగా బాబా తోడుగా కలిసి ఇంటికి వెళ్ళాలి అనుకుంటాం. మొట్టమొదట ఈ ముఖ్యమైన విషయం తీసుకోండి. గీతా భగవంతుడు ఎవరు? గీతను ఎవరు రచించారు? లక్ష్మీనారాయణలకు రాజయోగాన్ని ఎవరు నేర్పించారు? వారి రాజధానియే స్థాపించబడుతుంది కదా. ఇంకెవరిది రాజధాని అంటూ ఉండదు. ఇంకెవరు కూడా రాజ్య స్థాపనను చేయలేరు. బాబాయే రాజధాని యొక్క స్థాపన చేస్తారు. పతితులందరినీ పావనంగా తయారు చేస్తారు. ఇది వికారీ ప్రపంచం, అది నిర్వికారీ ప్రపంచం. రెండిటిలోనూ నంబర్ వారీగా హోదాలున్నాయి.
ఎవరైతే శ్రీమతం పైన నడిచే పిల్లలుగా ఉంటారో వారి బుద్ధిలో ఈ విషయాలు మంచిగా నిలుస్తాయి. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, బుద్ధి లైన్ సదా క్లియర్గా ఉండాలి. దీని కొరకు ఆత్మాభిమానిగా అవ్వాలి. సత్యమైన సంపాదనలో మాయ ఏ రకంగా నష్టం కలిగించకూడదు, ఈ విషయంలో సంభాలన చేసుకోవాలి. సెకండ్ పాయింట్, కర్మేంద్రియాలతో ఎటువంటి వికర్మలను చేయకూడదు. ఇన్ష్యూర్ చేసుకున్న తర్వాత కూడా సేవ తప్పనిసరిగా చెయ్యాలి. ఫస్ట్ పాయింట్లో బాబా బుద్ధి లైన్ క్లియర్గా ఉంచుకునేందుకు ఆత్మాభిమానిగా అయ్యే ప్రాక్టీస్ చేయమంటున్నారు. అలాగే మాయతో జాగ్రత్తగా ఉండడం. రెండవది, కర్మేంద్రియాలతో ఎలాంటి వికర్మలు చేయకూడదు, ఇన్ష్యూర్ చేసుకోవాలి. అలాగే ఇన్ష్యూర్ చేసుకున్నాక సేవ కూడా చేయాలి. वरदान, माया को दुश्मन के बजाय पाठ पढ़ाने वाली सहयोगी समझ एक रस रहने वाले माया जीत भव. మాయను శత్రువుకి బదులుగా పాఠం చదివించేటువంటి సహయోగిగా భావించి ఏకరసంగా ఉండే మాయా జీత్ భవ. వివరణ, మాయ వచ్చేది మీకు పాఠం నేర్పించటానికి. కాబట్టి భయపడకండి, పాఠం నేర్చుకోండి. ఒక్కోసారి సహనశీలతా పాఠం, ఒక్కోసారి శాంత స్వరూపంగా అయ్యే పాఠంను పక్కా చేయించేందుకే మాయ వస్తుంది. కాబట్టి మాయను శత్రువుకి బదులుగా మీకు సహయోగిగా భావించండి. అప్పుడు భయపడరు, భయంతో ఓడిపోరు. పాఠం నేర్చుకొని అంగదుని సమానంగా అచలంగా తయారవుతారు. ఎప్పుడూ బలహీనంగా అయి మాయను ఆహ్వానించకండి. అప్పుడే మాయ వీడ్కోలు తీసేసుకుంటుంది. లేకపోతే మీరు వీక్గా అవుతే మాయ వచ్చేస్తుంది, నన్ను పిలుస్తున్నారు అని భావిస్తుంది. అందుకే బలహీనంగా అవ్వద్దు, మాయను ఆహ్వానించొద్దు. స్లోగన్, हर संकल्प में दृढ़ता की महानता हो तो सफलता मिलती रहेगी. ప్రతి సంకల్పంలో దృఢత అనే మహానత ఉండాలి, అప్పుడు సఫలత లభిస్తూ ఉంటుంది. ఏ సంకల్పం చేసినా దానిలో దృఢత ఉండాలి, దృఢంగా చెయ్యాలి. ఈరోజు ఒక సంకల్పం చేశాం, మళ్ళీ తర్వాత రేపు నేను చేసిన సంకల్పం ఎవరికీ తెలియదు కదా, నిన్న అలా అనుకున్నాను కానీ కష్టమే, అది చేయలేను, నా వల్ల కాదు, మళ్ళీ వేరే సంకల్పం చేస్తాను, ఇంకొక సంకల్పం తీసుకుంటాను, ఇప్పటి నుండి ఇలా ఉంటాను. ఇలా మాటి మాటికి మీరు సంకల్పాలలో దృఢత్వాన్ని కోల్పోతూ ఉంటే సఫలత కూడా దూరం అవుతుంది. అందుకే ఏ ఒక్క సంకల్పం చేసినా దృఢంగా చేయాలి. ఆ దృఢతయే మహానతగా మారి సఫలతను సమీపంగా తీసుకొస్తుంది. ఈరోజు స్వమానము, నేను మాయా జీత్ ఆత్మను. మాయను ఇప్పటి నుండి ఒక టీచర్గా, పాఠాలు నేర్పించేదిగా భావించాలి. మామూలుగా స్కూల్లో అయితే పాఠాలు ముందు నేర్చుకున్నారు, తర్వాత పరీక్షలు ఉంటాయి. కానీ మనకైతే జీవితంలో ముందు పరీక్షలు, పరిస్థితులు, తర్వాత పాఠాలు నేర్చుకుంటాం. అందుకే ఏదైనా పరీక్షలో, పరిస్థితిలో ఏదైనా పాఠం మాయ నేర్పించింది అనుకోండి, అప్పుడు భయపడొద్దు. ఇంకెప్పుడు నేను ఓడిపోతున్నాను అని అనుకోదు. నేను మాయా జీతాత్మను, కల్పం యొక్క విజయాత్మను. ఇదే గుర్తుంచుకుందాం. ఓం శాంతి.